Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? హైదరాబాద్ గోషామహల్ పరిధిలోని చాపల బజార్లో చికెన్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసాన్ని విక్రయిస్తున్న చికెన్ షాపుల్ని గుర్తించారు. పలు చికెన్ షాపుల్ని సీజ్ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న 70 కిలోల చికెన్ ని సీజ్ చేసి తీసుకువెళ్లారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఎంఐఎం నేతలు ఏకంగా గొడవకు దిగారు. ఎంఐఎం నేతలు బెదిరించడంతో సీజ్ చేసిన చికెన్ తిరిగి అప్పగించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సీజ్ చేసిన షాపులను కూడా ఓపెన్ చేసి వెళ్లిపోయారు అధికారులు. నకిలీ మసాలాలతో పాటు అనేక పదార్థాలు కలిపిన ఫుడ్ అమ్ముతున్నారనేసి హైదరాబాద్ పలు హోటళ్లపైన ఇప్పటికీ అధికారులు పదే దాడులు చేస్తున్నారు. చాలా వరకు అధికారులు కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. నిన్న రాత్రి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో మేయర్ కూడా పర్యటించారు. పలు ప్రాంతాలు ఏకంగా ఎక్కడైతే పరిశుభ్రత లేని మాంసం షాపులపైన కూడా దాడులు చేసి ఏకంగా మాంసం స్వాధీనం చేసి ఆ షాపుల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమరా అంటే ఏ షాపులో అధికారులు పరిశుభ్రత లేని మాంసం షాపులో వెళ్ళి మాంసం సీజ్ చేశారు. కొద్ది గంటల తర్వాత ఏకంగా అదే అధికారులు తిరిగి ఆ మాంసాన్ని ఆ షాప్ ఓనర్కి అప్పచెప్పారు. ఇక్కడ ఎంఐఎం నేతలు ఏకంగా మీరు కన్నా మాంసం కన్నా అప్పచెప్పకపోతే మేము ధర్నా నిర్వహిస్తాం, మీ వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామనేసి హెచ్చరించడమే ఇక్కడ పెద్ద వివాదానికి దారితీసింది. వాస్తవానికి ఇక్కడ పరిశుభ్రత లేకపోతే అధికారులు ఎందుకు మాంసం సీజ్ చేసినట్టు, మాంసం కన్నా సీజ్ చేసి ఉంటే మళ్ళీ గంట తర్వాత ఎందుకు వాళ్ళు ఏ వాహనంలో సీజ్ చేసి తీసుకెళ్లారో మళ్ళీ తిరిగి ఇక్కడ ఇచ్చేయడానికి కారణం ఏంటనేది కూడా ఇప్పటికే పాతబస్తీ వాసులు ఏకంగా అధికారులపైన ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా పాతబస్తీ లాంటి ఏరియాలో అధికారులు మేము దాడులు చేస్తున్నాం, మేము చర్యలు తీసుకుంటున్నాం అనేసి చెప్పుకొస్తారు. కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఏకంగా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకి నేతలకి భయపడి అధికారులు కూడా సీజ్ చేసిన మాంసానికి తిరిగి ఇస్తున్నారంటే ఏ స్థాయిలో ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, టీవీ 9, హైదరాబాద్.